ఇస్లాంలో జిహాద్ అంటే ఏమిటో మీకు తెలుసా? మీరిలో చాలామందికి అది తెలియదని నా నమ్మకం. ఒక ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడు మనకు దీన్ని వివరిస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఇస్లాంలో అల్లాహ్ కోసం చేసే పోరాటం జిహాద్ అని అంటారు. కానీ జిహాద్ను 5 రకాలుగా చెబుతారు. 1. సైతాన్తో జిహాద్, అతని ప్రలోభాలకు వ్యతిరేకంగా పోరాడటం. 2. తన ఆత్మతో జిహాద్, మన లోపలి బలహీనతలతో పోరాటం చేయటం. 3. కాఫిర్లు, ముష్రికులు, ఇస్లాం శత్రువులతో పోరాటం. 4. మునాఫికులు, బయట ముస్లింలమని చెప్పుకుని లోపల ఇస్లాంను బలహీనపరిచేవారితో జిహాద్. 5. పాపాలు చేసే ముస్లింలను సరిదిద్దే జిహాద్. ఇది చంపటం కాదు, సరిదిద్దటం. చూడండి, జిహాద్ అనేది కేవలం చంపటం కాదు, మాటలతో కూడా చేయవచ్చు. ప్రవక్త మహమ్మద్ మాటలతో ప్రోత్సహించేవారు. మాటల జిహాద్. కొన్ని సందర్భాల్లో మాటల జిహాద్ ఖడ్గాల కంటే బలంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఎందుకంటే అరబ్బులు ఒకరిపై ఒకరు మాటలు ప్రచారం చేసుకునేవారు. నీ కుటుంబం గురించి ఇలా అన్నాడట అని చెప్పేవారు. ఇది నీ భయాన్ని, నీ పిరికితనాన్ని, యుద్ధం నుండి పారిపోవడాన్ని ఎగతాళి చేయటమే. అప్పుడు అరబ్బులంతా దీని గురించి మాట్లాడేవారు. అది నేటి CNN లాంటి వార్తా ఛానల్స్ వలె ఉండేది. ఇప్పుడు సాంకేతికంగా జిహాద్ 2 రకాలుగా విభజించారు. మొదటి జిహాద్ అల్ దఫా, అంటే రక్షణాత్మక జిహాద్. ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరిస్తారు. ఆత్మరక్షణ కోసం పోరాడటం. ఇది ప్రవక్త కాలంలో ఉండేది, ఇప్పటికీ ఉంది. రెండవది జిహాద్ అల్ తలబ్, అంటే దాడి జిహాద్, వెంబదించడం, ఆక్రమణ చేయడం. ఇది కూడా ప్రవక్త కాలంలోనే ఉండేది. కానీ నేటి కాలంలో చాలామంది దీన్ని దాచిపెడుతున్నారు.